బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమవుతుంది. మరో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో కేసీఆర్ ఇక్కడ వచ్చి తన ఉన్నటువంటి ప్రసంగాన్ని విసరించేందుకైతే ఇక్కడ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కేసీఆర్ మాటలు వినాలంటే దాదాపుగా కొన్ని నెలలు దాటిపోయింది. ఆయన బయటికి రావాలని ఇప్పటికీ చాలామంది కోరుకుంటున్నారు. పత్రిక అన్ని వర్గాల వారిని కూడా ఆకట్టుకునే విధంగా ఆయన అయితే సంభాషణ ఉంటుందనేది మాత్రం ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. అయితే దానికి వేదికగా వరంగల్ గడ్డ మీద అంటే 2 జిల్లాలకు అనుసంధానంగా ఉన్నటువంటి పొలిమేరలో ఈ గడ్డ మీద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం సభా వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు అదేవిధంగా గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు లీడర్లు అందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది. అసలు కేసీఆర్ సభ అంటేనే ఒక అద్భుతము అమోఘం అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రసంగం అంటేనే చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ఉర్రూతలు ఉరుకుతుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో కొంతకాలం మౌనం వహించిన కేసీఆర్ ఇప్పుడు పులిగా ఒక సింహం గర్జించే విధంగా కేసీఆర్ వరంగల్కు రాబోతున్నారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నాయకులు మహిళా మండలాలు అందరూ ఉన్నారు. మనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, కేసీఆర్ రాక కోసం రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఆయన వ్యాఖ్యలు వినాలని ఆసక్తిగా చూస్తుంది. ఈ సభను ఎలా చూడొచ్చు మనం? కేసీఆర్ అయ్యచట కేసరై గర్జించ, కేసీఆర్ అయ్యచట కేసరై గర్జించ, గుంట నక్కలన్నీ తోకముడుచు. ఇప్పటిదాకా ఈ 16 నెలల్లో తెలంగాణను గోసవుచ్చుకున్నటువంటి గుంట నక్కలకు గుణపాఠం చెప్పే వేదిక ఇది అవుతుంది. స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు చేసినంత మహిళలకు చేసినంత ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. మహిళా అభ్యుదయాన్ని కాంక్షించినటువంటి గొప్ప అభ్యుదయవాది విప్లవవేత్త కేసీఆర్. మహిళలకి ఎంత అంటే ఒక కన్న తండ్రిలాగా, ఒక తోడబుట్టిన అన్నలాగా, ఒక పెద్దన్నలాగా ప్రతి ఇంటి ఆడబడుచుకు, పెద్ద మనిషికి, వృద్ధ మహిళకు, ఒంటరి మహిళకు, బీడీ కార్మికురాలికి, ఒక్క వర్గం అని కాదండి, గర్భిణీ స్త్రీకి, బాలింతకు, పసిపాపకు, బడికెళ్ళినటువంటి విద్యార్థినులకు అందరికీ హైజీన్ కిట్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు. పుట్టినటువంటి పిల్లకు మరి కేసీఆర్ కిట్ ఇచ్చారు. అలాగే ప్రతి సందర్భంలో కూడా వివాహం సమయంలో ఒక మేనమామలాగా, ఏ మేనమామ కూడా నాకు తెలిసి ఇంత ఉదారంగా ₹1,00,000 ఇచ్చినటువంటి సందర్భాన్ని నేను చూడలేదు. మరి ఆడపిల్ల గుండెల మీద కుంపటి అనుకున్నటువంటి దశలో ఆడపిల్ల పెళ్ళికి ₹1,00,000 ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రతి ఇంటిని, పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకున్నటువంటి పెద్దన్న కేసీఆర్. అట్లా ప్రతి మహిళా అభ్యుదయాన్ని నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలకు మేలు చేసినటువంటి, మహిళల గురించి ఆలోచించినటువంటి, మహిళా పక్షపాతి అయినటువంటి ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ మాత్రమే. మొత్తం దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇటు తిరిగి చూసే విధంగా ఆయన పాలన ఉండే. ఇప్పుడు మహిళలు నష్టపోయినరు, దుఃఖపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళలకు 2,500 ఇస్తామని బూటకపు హామీ, అబద్ధపు హామీ మోసగించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి యువతికి, కాలేజీకి వెళ్తున్నటువంటి యువతికి మరి స్కూటీలు ఇస్తామని మోసగించారు. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు కేసీఆర్ ఇచ్చినటువంటి ₹1,00,000 ఏం కర్మ, మేము తులం బంగారం కూడా ఇస్తామని ఇట్లా మహిళల్ని మోసగించి అబద్ధం ఆడి ఇవాళ మహాలక్ష్మి పథకం పేరుతోని అనేక అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా గద్దె మీద కూర్చొని అడుగడుగున ఎవరికన్నా ఎక్కువ అన్యాయం చేసింది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది మహిళకే. కాబట్టి మహిళలు భారీ సంఖ్యలో ఇక్కడ కేసీఆర్ గారు మాటలు వినడానికి ఈ సభకి వచ్చే సందర్భంలో మహిళల గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మహిళల కోసం ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. దానికోసం మొన్న ముఖ్యమైనటువంటి మహిళా నేతలను పిలుచుకొని అక్కడ సమావేశం కూడా సారు వ్యవసాయ క్షేత్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిర్దేశం చేయడం జరిగింది. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇది భారీ బహిరంగ సభ కదా, లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి భారీ బహిరంగ సభ కదా, ఎవరికి అన్యాయం జరగకుండా, ఇబ్బంది కలగకుండా, దారి పుంట ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేటట్టుగా ప్రత్యేకించి మహిళలకి స్వచ్ఛంద కార్యకర్తలు, వాలంటీర్లు కూడా మహిళల్లో ఉండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. కేసీఆర్ను తెలంగాణ మహిళ గుండెల్లో దాచుకుంటుంది, నష్టపోయింది, ఇబ్బంది పడుతున్నది, ఏడుస్తున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలని నిర్ణయిస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. సభ చాలా బాగా జరుగుతుందండి. చాలా భారీ ఎత్తున ఇలాంటి సభ ఫస్ట్ టైం అసలు ఇంత భారీ ఎత్తున సభ జరుపుతున్నారు. చాలా సంతోషం అండి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఒక 2 కన్నుల వంటిది. ఈ 25 సంవత్సరాల రజతోత్సవం సభకు
పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారు. ఈ జనాభా మనము ఇష్టపూర్వకంగా తన ఇంటి నుంచి ఒక్కరే కాకుండా కుటుంబ సభ్యులుగా వచ్చే అంత మంది తయారవుతుండ్రు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ 420 హామీ పథకాలను ఒకవేళ నెరవేర్చకపోతే ఈ 3 సంవత్సరాలు మాకు అదే పని ఉంటుంది. ఈ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఏంటిదో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేమేంటిదో చూపిస్తామని మేము పిలుపునిస్తున్నాము. కేసీఆర్ గారు మాటల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గంలో ఉన్న అందరూ, దళిత సామాజిక వర్గం కానీ, బీసీలు కానీ, అన్ని సామాజిక వర్గాలు ముందుకు రానికి ఎంతోమంది కృషి చేస్తుండ్రు, స్వచ్ఛందంగా రానికి కృషి చేస్తుండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడబోతుంది. దాన్ని సంతోషకరమైన ఈ 25 సంవత్సరాల రజతోత్సవానికి మేము 2001 నుంచి కేసీఆర్ అడుగుజాడలు నడుస్తున్నాము. బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఇక్కడ సభ్యులే కాబట్టి తనే ఇక్కడ అన్ని సదుపాయాలు చూసుకుంటుండ్రు దగ్గరుండి. ఈ వేదిక కూడా అన్న సారు కలిసి, ఇద్దరు పెద్ద సారు వినోద్ కుమార్ గారు కలిసి ఈ వేదికను పరిశీలించి ఎక్కడైతే ఈ వేదిక బాగుంటుందని మొట్టమొదటిసారిగా ఈ వేదికను పరిశీలించి ఇక్కడ ఈ రజతోత్సవాన్ని ఎలాంటి ఈ కాంగ్రెస్ సన్యాసులు మాట్లాడుతుండ్రో ఈ సభ ద్వారానే వాళ్లకు మేము చెంపదెబ్బ చెప్పే రకంగా ఈ సభ ద్వారా మేము కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తాము. ఈ రజతోత్సవం ఎట్టి పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలాగా మేము భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ సభ ఏర్పడుతుందని నేను తెలియజేస్తున్నాను. రైట్, ఈ విధంగా ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి రజతోత్సవ సభకు అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా చొరవ తీసుకునే విధంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షోభమైనటువంటి ఆ రాజకీయ ఏదైతే జరుగుతున్నటువంటి ధోరణి అయితే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా అయితే ఈ సభ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళామణులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభ ఉన్నటువంటి వాసు చెప్తున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ శ్రీధర్ పరంగా.